చిత్తూరు జిల్లా కుప్పంను కృష్ణా జలాలు ముద్దాడాయి. గండికోట నుంచి పరుగులు తీసిన కృష్ణమ్మ వైఎస్ఆర్ జిల్లా అనంతపురం, అన్నమయ్య జిల్లాల మీదుగా కుప్పంకు చేరుకున్నాయి. దీంతో కుప్పం నియోజకవర్గంలో సంబరాలు అంబరాన్ని తాకాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం వైఎస్ జగన్కు రుణపడి ఉంటామని కుప్పం వాసులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు కుప్పం నియోజకవర్గంలో పండుగ వాతావరణం. కృష్ణా జలాల కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్న కుప్పం వాసుల కళ ఇప్పుడు సాకారం అవటంతో ఆ ప్రాంత వాసుల ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి. రామకుప్పం మండలం వరదయ్యకుప్పం వద్ద అట్టహాసంగా కృష్ణా జలాలకు జలహారతి పట్టారు. ఈ సందర్భంగా రైతులు నృత్యం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు ఇస్తారు. చిత్తూరు జిల్లా కుప్పం వాసుల చిరకాల వాంఛ నెరవేరింది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఏదైతే ఉన్నాయో కృష్ణా జలాలు ఇక్కడికి రప్పించడం జరిగింది. దీంతో ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పండగ వాతావరణం నెలకొన్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే ఈ ప్రాంతం కరువు ప్రాంతం కాబట్టి ఇక్కడికి తాగునీరు అందుతే ఈ ప్రాంతం ఎంతో బాగుపడుతుందన్న సదుద్దేశంతో సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది. ఆ మేరకు శరవేగంగా పనులు పూర్తి చేయించేసి ఇవాళ ఇక్కడ ఏదైతే ఉందో ఈ వాటర్ ఈ ప్రాంతానికి రావడం జరిగింది. రైతులతో పాటు అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు కూడా రావడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున ఒక ఫంక్షన్ అంటే జలహారతి ఇచ్చి తద్వారా తమ భూములకు సాగునీరు అందించుకోవడానికి రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ ప్రాంతం చాలా కరువు ప్రాంతంగా ఉంటుంది. పలమనేరు, పుంగనూరు, ఏదైతే కుప్పం ఈ 3 నియోజకవర్గాలకు ఏదైతే పుంగనూరు ఉపకాలువ నుంచి ఆ తర్వాత కుప్పం ఉపకాలువకు నీరు మళ్లించడం జరుగుతోంది. ఇది కంటిన్యూగా ఇలా కాలువల ద్వారా ప్రవహించేసి చెరువులకు అందించడం జరుగుతుంది. అక్కడి నుంచి పంట పొలాలకు ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీని ద్వారా ఈ కాలువల ద్వారా వాటర్ రావడం వల్ల భూగర్భ జలాలు పెరిగి ఈ ప్రాంతంలోని బోర్లులలో నీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పటికి గతంలో మనం చూస్తే మొన్నటి వరకు 1000-1500 అడుగులు వేస్తే కాగా నీరు ఉండే పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ ప్రాంతవాసుల అభిప్రాయం ఏంటి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూడాలి? ఎప్పుడన్నా మీరు ఊహించారా కృష్ణా జలాలు వస్తాయని? మామూలుగా ఎప్పుడో ఇది 2019కు ముందు రావాల్సినటువంటి కృష్ణా జలాలు రాకుండా ఆగిపోయినాయి. 2021 సంవత్సరంలో ముఖ్యమంత్రి గారు కుప్పంకు సాగునీరు తాగునీరు అందిస్తేనే మేము ఓట్లు అడగటానికి కుప్పానికి వస్తామని ఏ రోజైతే మాట చెప్పాడో ఆ మాట ప్రకారం పెద్దలు మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఎంపీ రెడ్డప్పన్ గారు, మా ఎమ్మెల్సీ భరత్ గారు అనేక మార్లు ఈ కృష్ణా జలాలను తీసుకొని రావాలని చెప్పి పనులను తొందరగా స్టార్ట్ చేయించి ఈ రోజుకి నిన్న సాయంకాలం 3 గంటలకి ఆదినేపల్లి పంప్ హౌస్ నుంచి కుప్పం నియోజకవర్గానికి మొట్టమొదటిగా కృష్ణా జలాలు అందినందుకు ముఖ్యంగా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ నీళ్లు రావడానికి ఇంత కృషి చేసినటువంటి పెద్ద ఆయన మంత్రివర్యులు రామచంద్రన్న గారికి, ఎంపీ రెడ్డప్పన్న గారికి, ఎమ్మెల్సీ భరత్ అన్న గారికి మా రామకుప్పం మండలం తరఫున మేమందరూ కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాము. చాలా వరకు కూడా ఈ కాలువ పక్కున్నటువంటి రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ కుప్పం నియోజకవర్గం లాస్ట్లో పరమసముద్రం చెరువుకి ఎప్పుడైతే పోయి నిండుతుందో చెరువులో నీళ్ళు, తర్వాత మిగతా చెరువులన్నీ కూడా నిండిపోతాయి. కుప్పం ప్రజలైతే చాలా ఆనందంగా ఉన్నారు. మీరు చెప్పండి, మీరేమంటారు? ఒక రైతుగా చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? 35 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు కుప్పం ప్రజలను మోసగించి చాలా మోసపోయినాం. 3 తరాలు మోసపోయినాము. ఇంకా మాకు నీళ్ళు వస్తుందో లేదో అనే తరుణంలో జగనన్న కుప్పం ప్రాంతానికి వచ్చి ఈ కుప్పం ప్రజల కష్టాలు నేను చూశాను, ఈ కష్టాలన్నీ చూసిన తర్వాత నీళ్ళు ఇచ్చిన తర్వాతనే మీ వద్దకు ఓట్లు వస్తాను. ఇంతవరకు మనము కుప్పం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిపించిన దాఖలాలు లేదు. 35 సంవత్సరాలు గెలిచిన పెద్ద మనిషి ఇంతవరకు నీళ్ళు ఇవ్వలేకపోయాడు, తాగేదానికి నీళ్ళు ఇవ్వలేకపోయాడు. ప్రతి ఊరిలోనూ నీళ్ళ ట్యాంకర్లో తోలుకొని నీళ్లు తాగే పరిస్థితి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. జగనన్న గెలిచిన వెంటనే 300లో 200లో కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నీళ్ళు వదిలినాడు. రైతులు భూములు మంచి వాల్యుయేషన్ భూములు విలువలు ఎక్కువ పెరిగినాయి. అందుకోసము జగనన్నకి 2024లో కుప్పం ప్రజలంతా కరాకంటిగా చంద్రబాబు నాయుడు ఇక్కడే ఓడించి తీరుతామని చెప్పని
కోరి ప్రార్థిస్తున్నాం. కుప్పం వాసులు ప్రతి రైతు కూడా స్పష్టం చేస్తున్నారు, మా కష్టాలు ఇక తొలగిపోనున్నాయి, ఎందుకంటే కృష్ణా జలాలు రావడం ద్వారా మా అదృష్టం పండిందనేసి చెప్తున్నారు. ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట మేరకు ఆ జలాలను ఇప్పుడు తెప్పించారు. గతంలో చంద్రబాబు హామీ ఇచ్చిన ఆ హామీని నిలబెట్టుకోలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకోవడంతో మాకు చాలా ఆనందంగా ఉందనేసి కుప్పం ప్రాంత రైతులు స్పష్టం చేస్తున్నారు. కరువుకు పెట్టింది పేరు చిత్తూరు జిల్లా. 1000 అడుగుల పైబడి బోరేస్తే తప్ప గంగమ్మ జాడ కనిపించదు. 2014 నుంచి 19 వరకు వర్షాలు కూడా సరిగా కురవలేదు. దీంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పడమటి ప్రాంతాలు కరువుతో తల్లడిల్లాయి. కృష్ణా జలాలను కుప్పానికి తీసుకొస్తానంటూ చంద్రబాబు నాయుడు ప్రతి ఎన్నికల సందర్భంగా చెప్పటం, తర్వాత మర్చిపోవటం జరుగుతూ వస్తోంది. చంద్రబాబు నాయుడు తన పాలనలో హంద్రీనీవా సృజల స్రవంతి కాల్వలను నామమాత్రంగా తవ్వించి చేతులెత్తేశారు. 2021లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుప్పం పర్యటన సందర్భంగా ఈ ప్రాంత రైతులకు స్పష్టమైన హామీ ఇచ్చారు. 2 సంవత్సరాల్లో కాలువ పనులు పూర్తి చేయించి సాగునీరు, తాగునీరు అందిస్తారని స్పష్టం చేశారు. చెప్పటమే కాదు, పనులను వేగవంతం చేయించారు. పొంగనూరు ఉపకాలువ నుంచి కుప్పం ఉపకాలువకు ఇప్పుడు నీరు అందించారు. చిత్తూరు జిల్లాలో పలమనేరు ప్రాంతం నియోజకవర్గానికి కృష్ణా జలాలు పొడిపొడిగా చేరుకున్నాయి. రామకుప్పం మండలం వరదయ్య కుప్పం వద్ద కృష్ణా జలాలకు అట్టహాసంగా జలహారతి పట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రెడ్డప్పతో పాటు ఎమ్మెల్సీ భరత్, జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గొప్ప వ్యక్తి సీఎం వైఎస్ జగన్ అని ప్రజాప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు ఇస్తారు. ప్రాంతవాసులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి కృష్ణా జలాలు ఎట్టకేలకు కుప్పం నేలను తాకడం జరిగింది. దీంతో ఈ ప్రాంతవాసులు పులకించిపోతున్నారు. అయితే గతంలో ఉన్న ప్రభుత్వం ఈ ప్రాంతవాసులకు ఎలాంటి హామీ ఇచ్చి ఆ తర్వాత ఏం చేసింది, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతవాసులకు ఎలాంటి హామీలు ఇచ్చాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా చిత్తూరు ఎంపీ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ భరత్, జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇవాళ ఏమనిపిస్తుంది సార్, ఇక్కడ కుప్పానికి కృష్ణా జలాలు తాకాయి? కుప్పం ప్రాంతము చాలా వెనుకబడిన ప్రాంతమని ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ తెలుసు. ఇక్కడున్న ప్రజలు కూడా చాలా వెనుకబడిన వాళ్ళు, వెనుకబడిన జాతులకు సంబంధించిన వాళ్ళు, ఎక్కువ మంది బీద ప్రజలు ఉన్నారు. కాబట్టి ఈ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడొచ్చి నేను ఎమ్మెల్యేగా నిలబడితే సులభంగా ఉంటుంది, అమాయక ప్రజలు మోసం చేయడానికి చాలా దగ్గరలో ఉంటారని నిర్ణయించుకున్న చంద్రబాబు నాయుడు చంద్రగిరి నుంచి కుప్పానికి వచ్చేసి కుప్పం ప్రజలు ఎప్పుడు ఆకాశం వైపు చూసుకోవాల్సింది. ఎందుకంటే ఎప్పుడు వాన వస్తుందా, ఎప్పుడు నీళ్ళు వస్తాయి చెరువుల్లోకి, ఎప్పుడు తాగడానికి నీళ్ళు వస్తాయని బాధలు పడేవారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన అతనికి తీరిక లేదు. ఆంధ్ర రాష్ట్రంలో అతని జాతికి సంబంధించిన వాళ్ళు సర్కార్ జిల్లాల్లో ఉండారు. కాబట్టి ఎక్కడైతే డబ్బు ఎక్కువగా వస్తుందో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలనేసి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ను డెవలప్ చేసి అక్కడ తీరా రాష్ట్రం విడిపోయేట్టు చేసి ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత అమరావతి ఏరియాలో తన కులస్తులు ఉన్నారని చెప్పేసి అక్కడ నీటి సౌకర్యాలు ఎక్కువగా ఉన్నాయి, కృష్ణానది వాటర్ ఎక్కువ ఉందని అక్కడ సెటిల్ కావాలనుకున్న నారా చంద్రబాబు నాయుడు కుప్పం ప్రజలను నిర్లక్ష్యం చేసిన విషయం మనకు అందరికీ తెలుసు. కృష్ణానది వాటర్ మనకి ఇవ్వాలని నిర్ణయించుకునేసి రామచంద్రారెడ్డి గారు పోయి అడిగిన వెంటనే అన్న ఎంత కష్టమన్నా కానీ ఏదో విధంగా మనం కుప్పానికి నీళ్ళు ఇవ్వాలని ఇచ్చిన తర్వాత మనం ఆ ప్రాంతానికి రావాలనేసి నిర్ణయించుకున్న జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి తేడా ఇదే. చంద్రబాబును ఓడించడానికి మేము సిద్ధంగా ఉన్నామనేసి జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయడానికి ఇక్కడ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వారి ప్రతి ఒక్క రైతు కూడా మేము జగన్మోహన్ రెడ్డి రుణం ఇప్పుడు ఆ సంక్షేమ పథకాలు కాకుండా మాకు పర్మనెంట్గా నీళ్ళు వస్తున్నాయి. ఈ నీళ్లు చూస్తుంటే మాకు పర్మనెంట్గా ఈ చెరువులంతా నిండిపోతాయి, ఎప్పుడు కూడా నీటి సమస్య అనేది ఉండదు. కాబట్టి మాకు జగన్మోహన్ రెడ్డి మాకు ముఖ్యమంత్రిగా ఉండాలి ఎప్పటికైనా అని చెప్పేసి ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. మరికొంతమంది ఉన్నారు, ముఖ్యంగా ఎమ్మెల్సీ భరత్ ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా చూడాలి, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట మేరకు ఈ కుప్పానికి కృష్ణా జలాలను అందించడం కరెక్ట్గా సంవత్సరం రోజుల క్రిందట జగన్మోహన్ రెడ్డి గారు కుప్పానికి విచ్చేసినప్పుడు ఇక్కడ ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఆయన్ని కోరినటువంటి ఒకే ఒక విషయం ఏంటంటే, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఒక ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీగా కుప్పం నియోజకవర్గం 15 సంవత్సరాలు ఉన్నా కూడా మాకు ఎప్పుడూ తాగడానికి నీళ్లు లేవు, సాగుకు నీళ్ళు లేవు, మేము వర్షపాతం మీదనే డిపెండ్ అయ్యి ఉన్నాము అనేటటువంటి విషయం ఆయన దృష్టికి వెళ్ళడం, అలాగే మేము కూడా ఈ హెచ్ఎన్ఎస్ఎస్ అనేది కంప్లీట్ చేయగలిగితే నిజంగా కుప్పానికి చాలా మనం మేలు చేసిన వాళ్ళం అవుతామనేటటువంటి విషయం కూడా ఆయన దృష్టికి తీసుకొని వెళ్ళడం. అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు
ఖచ్చితంగా ఈసారి ఎలక్షన్ కంటూ మేము పోతే హెచ్ఎన్ఎస్ఎస్ కంప్లీట్ చేసిన తర్వాతనే ఓట్ అనేది మేము అడుగుతామని ఆ రోజు ఆ వేదిక మీద ఆయన చెప్పడం జరిగింది. ఎక్కడ హెచ్ఎన్ఎస్ఎస్ కంప్లీట్ అయిపోయి నీళ్ళు వదిలేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వచ్చేస్తుందనేటటువంటి ఒక ఆలోచనతో వాళ్ళు ఇది కంప్లీట్ చేయకుండా పెడితే ఫైనల్గా ఆ సంస్థను తొలగించి వేరే కొత్త కాంట్రాక్టర్కి దీన్ని అప్పచెప్పి ఈరోజు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడమే కాకుండా ఆ భగవంతుని ఆశీస్సులతో ఈరోజు పండగ పూట సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మాకు కుప్పానికి ఈ వాటరు హెచ్ఎన్ఎస్ఎస్ నీళ్లు కృష్ణా జలాలు మా కుప్పం నియోజకవర్గంలోకి ఎంటర్ అవుతూ ఉంటే ఇక్కడ ఉండేటటువంటి ప్రజల మనసులో నిజంగా ఆనందం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే విధంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ భరత్ కావచ్చు, ఎంపీ రెడ్డప్ప, అలాగే జడ్పీ చైర్మన్ అందరూ చెప్తున్నది ఒకటే మాట, మా కళ సాకారం అయింది జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో. ఆయన ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు కాబట్టి మేము కూడా మా కృతజ్ఞతలు అన్ని వేళలా అందిస్తామని స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్టు శ్రీకాంత్, మధుసూదన్ రెడ్డి, సాక్షి టీవీ, కుప్పం నియోజకవర్గం నుంచి. పుంగనూరు కుప్పం బ్రాంచ్ కెనాల్స్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా పూర్తి చేయడం జరిగిందని, హంద్రీ నివాస్ జిల్లా స్రవంతి కాల్వలను వేగవంతంగా పూర్తి చేయడం ద్వారా ఇప్పుడు కృష్ణా జలాలు కుప్పం ప్రాంతానికి వచ్చాయని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా 8 మండలాల్లో 4 లక్షల గ్రామాలకు తాగునీరు, 110 చెరువుల్లో సాగునీటి నింపడం జరుగుతోందంటున్నారు. 6,300 ఎకరాలకు సాగునీటిని కూడా అందించడం జరుగుతుంది అంటున్న హంద్రీ నివాస్ జిల్లా స్రవంతి ఇంజనీరింగ్ అధికారి రాజగోపాల్తో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతానికి తేవడంలో ఇంజనీరింగ్ అధికారుల పాత్ర కీలకంగా ఉంది. ముఖ్యంగా ఎవరైతే ఎన్ఎస్ఎస్ చీఫ్ ఇంజనీర్గా ఉన్నటువంటి రాజగోపాల్ ఎక్కువ కష్టపడడం జరిగింది. అధికారులతో పనులు చేయించేసి శరవేగంగా వాటర్ను తెప్పించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం మనతో రాజగోపాల్ గారు ఉన్నారు. ఏదైతే మనం చూడొచ్చు, ఇదే కుప్పం ప్రాంతంలోనే ఉన్నాం మనం. ఇప్పుడు ఈ కుప్పం ప్రాంతానికి కృష్ణా జలాలు చేరుకోవడం జరిగింది. ఈ ప్రాంత వాసులు చాలా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు, ప్రజాప్రతినిధులు సైతం. అంటే ఎప్పుడూ ఊహించని విధంగా, కల్లో కూడా ఊహించలేదు, ఇప్పుడు ఈ వాటర్ మేము కల్లారా చూస్తున్నామనేసి చెప్తున్నారు. ఇంకా ఇబ్బందులు ఉండవు, మా కష్టాలు తొలగినట్లే అని చెప్తున్నారు. ప్రస్తుతం చీఫ్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో ఎస్సీ గారు రాజగోపాల్ గారు ఉన్నారు, వాటితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మొత్తం ప్రణాళిక ఏంటి సార్? పుంగనూరు ఉపకాలం నుంచి కుప్పం ఉపకాలం వరకు ఎన్ని ట్యాంకులు నింపుతారు, అలాగే ఎన్ని గ్రామాలకు త్రాగునీరు అందిస్తారు? ముఖ్యంగా ఈ హంద్రీ నివాస్ జిల్లా స్రవంతి అనేది మనకి కర్నూలు జిల్లాలో నందికొట్కూరు వద్ద మొదలవుతుంది. అక్కడి నుంచి మెయిన్ కెనాల్ మీద సుమారుగా 8 లిఫ్టులతో 400.5 కిలోమీటర్లు ప్రవహించి కదిరి దగ్గర పట్టణం వద్ద మన పొంగునూరు బ్రాంచ్ కెనాల్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి 207 కిలోమీటర్లు ప్రవహించిన తర్వాత గంగవరం మండలంలో కుప్పం బ్రాంచ్ కెనాల్ మొదలై అది సుమారు 123 కిలోమీటర్లు ప్రవహించి ఆఖరికి పరమసముద్రం చేరుకుంటుంది. అయితే ఇంతకు మునుపు 2019 వరకు కొంతవరకు పనులు జరిగి మధ్యలో ఆపేయడం జరిగింది. ఆ గుత్తేదారికి కొన్ని ఎన్నో నోటీసులు ఇచ్చినా కానీ తదుపరి చర్యలు చేపట్టకపోవడం వలన తదుపరి లాస్ట్ ఇయర్ సీఎం గారు కుప్పం ఇచ్చేసినప్పుడు ఈ అసంపూర్ణంగా మిగిలిపోయిన పనులన్నింటినీ సత్వరం పూర్తి చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ మేరకు ఆ బ్యాలెన్స్ వర్క్ను తీసి ఇంకొక కాంట్రాక్టర్కి అదే రేట్లకు, పాత రేట్లకు కూడా అప్పగించి పనులు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం జరిగింది. 4.8 కిలోమీటర్లు మిగిలిపోయిన కాలు పనులు చేశాం. అదేవిధంగా స్ట్రక్చర్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి పూర్తి స్థాయిలో ఇప్పుడు మనం నీళ్లు కూడా తీసుకురావడం జరుగుతుంది. వర్షాభావ పరిస్థితుల్లో కూడా మనం శ్రీశైలం నుంచి సుమారు గత 2 నెలలుగా శ్రమించి అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల మీదుగా మనం వాటర్ తీసుకొచ్చి ఇప్పుడు 65 కిలోమీటర్లు చేరుకున్నాం ఈ రోజుకి. ఇది చాలా ఆనందంగా ఉంది. ఇది మొత్తం మీద ఎవరైతే హెచ్ఎన్ఎస్ఎస్ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ రాజగోపాల్ స్పష్టం చేస్తున్నారు. చాలా బృహత్తరమైనటువంటి ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం చాలా ఆషామాషి కాదు, కానీ అనుకున్న సమయానికి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం సహకరించడం వల్ల పూర్తి కావడం జరిగింది. ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఈ ప్రాంతంలో సాగునీటికి, త్రాగునీటికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేసి స్పష్టం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, మధుసూదన్ రెడ్డి, సాక్షి టీవీ, కుప్పం నుంచి.